అంటే ఈ చట్టం రాకుండా ఉండడానికి అడ్డంకులు కూడా వస్తున్నాయి కదా, అడ్డుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు కదా ఈ తప్పకుండా చట్టాన్ని. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న అసలైన ఎస్సీలే మొత్తుకుంటారు. అరే ఏం చేస్తున్నారు బా వీళ్ళు దొంగలను తీసుకొచ్చి ఈడ ఎస్సీ అని చెప్పి ఆ చట్టం తీసుకొస్తే రేపు ప్రజలలో ఏ ముఖం పెట్టుకుని పోవాలా మేము. బాగా చెప్తా, ఇప్పుడు రోహిత్ వేముల ఇన్సిడెంట్ మీరు బస్సులలో పోయి ఉండని అడుగురు మేడం. ఇంటర్ చదువుకుని కాలేజ్ పోరగాలని వాళ్ళ ఇంట్లో అయ్యమ్మలని అడుగురి. మా ఎస్సీ బస్సులకి రండి, మిమ్మల్ని దొలుకోపోతాం, కెమెరా తీసుకొని రండి. రోహిత్ వేముల అనేటోడు ఎస్సీయా కాదా అంటే వాళ్ళు చెప్తా ఆడెందుకు వేస్తాడు రా ఎస్సీ, ఆడ ఒడర సమాజానికి పుట్టినోడు అని అంటారు. బాగా చెప్తా అందరికీ తెలుసు. కానీ వీళ్ళు వాన్ని భుజాల మీద ఎత్తుకొని ఈయనే దళిత్ ఇంకో వీళ్ళని ఈయన సావు కారణం అని చెప్పి బటబాజ్ మాటలు చెప్పి ఒక ఫేక్ నరేటివ్ అల్లి ఊరంతా దింపుతారు. దేనికి? బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి, బీహార్లో క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ని రెచ్చగొట్టాలా. రాహుల్ గాంధీకి రెండే ఎజెండా తెలిసింది, ఒకటి హిందూ ముస్లిం కొట్లాట పెట్టి విడదీయాలా, ఆడ సక్సెస్ కాలేదనుకో ఎస్సీలకి బీసీలను కలిపి మిగతా కులాలతో కొట్లాటలు పెట్టాలి. ఇప్పుడు రోహిత్ వేముల యాక్ట్ కర్ణాటకలో తీసుకొచ్చి ఇది తీసుకొని ఆడ బీహార్లో వాడతాడు. दलित के नाम पे मैं एक्ट लेके आया, हमारे कांग्रेस की सरकार हमारी हुकूमत आया तो दलितों को బీసీఓం के लिए अच्छा करते అని చెప్పి మాటలు చెప్తాడు. కానీ వాళ్ళకేమేరక ఇక్కడ అసలైన ఎస్సీ బీసీలని వీళ్ళు చంపుతారని. వీళ్ళ సొంత పార్టీ కార్యకర్తలని తుర్కోళ్ళు ఎస్సీ కార్యకర్తలను చంపితే బయటికి రాని మోకాలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. రాహుల్ గాంధీ